జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నా కంటికి ఎప్పటికీ కనిపించినంత దూరంగా వెళ్ళిపో. ఎందుకు కన్నయ్య, ఎందుకు ఇలా వెళ్ళిపో వెళ్ళిపో అని ఇలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ అసలు ఏం జరిగిందో నాతో చెప్పు. నీలో నువ్వే కుమిలిపోతూ ఉంటావు. సరే నిజమే, నేను తప్పు చేశాను. దానికి ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ పరిస్థితులు సరిదిద్దుకోవడానికైనా సమయం అంటూ రావాలి కదా. ఏ నాకు బాధ లేదా? ఇంటి గురించి బాధ్యత లేదా? నువ్వు ఆలోచించి కట్టినా ఆలోచించకుండా కట్టినా నువ్వు నా భర్తవే కదా. నేను బతకాలి, బతికేది నీ నీడలోనే. అర్థమవుతుందా కన్నయ్య? అయినా ఏంటి కన్నయ్య నువ్వు? రేపైనా మారుతావులే, నన్ను అర్థం చేసుకుంటావులే అని ఎదురు చూస్తున్నాను. ఖచ్చితంగా నా ఎదురు చూపులో ఇక తొందరలోనే నిజం అవుతాయి, అన్నీ సర్దుకుంటాయిలే అని ఆశపడుతూ బతుకుతున్నాను. కానీ మళ్ళీ మళ్ళీ నువ్విలా మొదటికి వచ్చేస్తే ఇంకా నా బతుక్కి నేను ఏం సమాధానం చెప్పుకోగలను? ఏ నమ్మకంతో ఇంకా బతుకుంటాను కన్నయ్య? ఏంటి సర్దుకునేది? ఏంటి నీ ఆశ? ఏంటి నీ నమ్మకం? ఏది ఎప్పటికీ మారదో. ఇక్కడ నువ్వు చేసింది గాయం కాదే మారడానికి. ఈ గుండెనే చిదిమేశావు. ఒకవేళ నేను నిన్ను ఒప్పుకున్నా ఆ క్షణం నీతో ఉండేది నా శరీరం మాత్రమే, అంతేగాని నా మనసు కాదు. అది ఎప్పటికీ నీకు దూరంగానే ఉంటుంది, దూరంగానే ఉంటుంది. కన్నయ్య, నేను నిన్నిప్పుడు ఏమని వారించను? ఈ పరిస్థితుల్లో నేను నీకు ఏమి చెప్పినా అది నీ మనసుకు చేరదు. నీకేమీ అర్థం కాదు. ఏంటి అర్థం కాలేదు? అర్థం చేసుకున్నాను కదా. లేదు కన్నయ్య, నువ్వేది అర్థం చేసుకోలేదు. నీ కోపం, నాపై పెంచుకున్న ద్వేషం నిన్ను నా నుంచి దూరం చేస్తున్నాయి. కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకుంటావు? నీ కన్నీళ్లు కనబడినంత తేలిగ్గా నా కన్నీళ్ళు ఎవ్వరికీ కనబడవు. ఎందుకంటే నా బాధని ఎవ్వరికీ పంచుకోలేను. ఎందుకన్నీ నేనే అనుభవించాలి? నా జీవితాన్ని ఇలాగే ఉండనివ్వు. అది మారేది కాదు, నువ్వు మార్చేది కాదు. నన్ను చేస్తూనే ఇలాగే బ్రతకని జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.